ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మీ అందరికీ మేము ఇక్కడ ఈ ఇన్ని సంవత్సరాల్లో సంపాదించిన జ్ఞానం ఏదైనా మీకు అందించాలి అనే తపన మాకున్నది. మీలో సృజనాత్మకత ఉన్నది. ఏదో ఒక నటనలో ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే మీ సత్తా ఏంటో చూపించే ధైర్యం, స్థైర్యం మీకున్నది. గొప్ప రచయితలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీ సృజనాత్మక మరింత పదునెక్కింది. మీ కళలు మరింత పదునెక్కి ముందుకు కదులుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మీకు ఇంకో కొత్త దిశానిర్దేశం చేసే గొప్ప వేదిక, ప్లాట్ఫామ్ దొరికింది. అయినా కూడా చలనచిత్ర దర్శకులుగా, రచయితగా, నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా ఉండాలన్న బలమైన కోరిక ప్రతి వాళ్ళలో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో ఓ 10 షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ చేసినా కూడా ఆ తృప్తి మనకు ఉండదు. దయచేసి ఎవరు మాట్లాడకండి అమ్మా. కాబట్టి మీలో ఆ సృజనాత్మకతకు, మీ టాలెంట్కి మెరుగులు దిద్దడానికి గత 8 ఏళ్లుగా మేము రచయితలకు, దర్శకులకు, నటీనటులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు, నేను చాలా గౌరవించే ఒక అద్భుతమైన వ్యక్తి. మానవత్వం అలాగే ప్రభుత్వ పరమైన కార్యక్రమం, ఈ రెండింటికి ఒక్క చోట కుదిరిస్తే ఎలా ఉంటారంటే పార్థసారథి సార్ లాగా ఉంటారు. సో సార్కి, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు, వారి నాన్న కాలం నుంచి కూడా తెలుగు సినిమా గురించి, తెలుగు సినిమా అభివృద్ధి గురించి నిరంతరం తప్పించిన మనుషులు. చక్కని సినిమాలు తీశారు, ఒక సందేశాత్మకమైన చిత్రాలు, ఒక గేమ్ చేంజింగ్ సినిమాలు తీశారు. ఇప్పటికీ తెలుగు సినిమా, ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఒక అండగా, దండగా, కైదండగా నిలుస్తున్నవారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ, దానికి అధినేత్రిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మహిళా అధికారిని. యూ మస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సినిమా అనేది, అలాగే సమాచార పౌర సంబంధాలు అనేవి చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన విషయాలు. సో వాటికి ఇంతవరకు చాలా సందర్భాల్లో కూడా మెన్ ఆఫీసర్స్ హ్యాడ్ లెడ్ దెమ్. బట్ ఒక ఉమెన్ ఆఫీసర్ వస్తే ఎలా ఉంటుంది, ఎంత సెన్సిబుల్గా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత మానవీయతతో ఉంటుందని చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా మనకు వచ్చిన మొట్టమొదటి మహిళా అధికారిని, అంటే పౌర సంబంధాల శాఖకు కానీ, అలాగే సినిమా రంగానికి, థియేటర్కి, టెలివిజన్ రంగానికి సంబంధించిన ఫిల్మ్, థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండిగా కూడా ప్రియాంక గారు మొట్టమొదటి మహిళా అధికారిని. కానీ సినిమా ఈజ్ ఏ సైన్స్, అంత ఈజీ కాదు. సినిమా ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పెద్ద మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్వే చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ద మోస్ట్ డిఫికల్ట్ మేనేజ్మెంట్ సెక్టర్స్ ఉన్నాయంటే రెండు ఉన్నాయి. ద మోస్ట్ డిఫికల్ట్ మేనేజీరియల్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ 2 సెక్టర్స్ ఉన్నాయి. అది ఒకటి ఏంటంటే పాలిటిక్స్. ఫస్ట్ ఈజ్ పాలిటిక్స్. ఎందుకంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే, నువ్వు 99 చేసి ఒక్కటి చేయకపోతే నిన్ను పక్కకు పెట్టేసి వెళ్ళిపోతారు జనాలు. ఏ రోజుకు ఆ రోజు ఉదయం లేచిందంటే తనని తాను పరీక్షించుకోవాలి ఒక రాజకీయ నాయకుడు. తనను ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాల్సిందే, ప్రజల్లో తన గ్రాఫ్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాల్సిందే. సో అలాంటిది ఎప్పటికీ నిరంతరం ఉండేది టెస్ట్ ఉండేది. మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో చాలా డిఫికల్ట్ టాస్క్ అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమా మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే దాంట్లో అందరూ ఒక్క సినిమా కోసం కుదిరే టీం, అదంతా ఒక టీం, పర్మనెంట్ టీం ఉండదు. ఒక ప్రొడ్యూసర్ ఏదో ఒక సినిమా తీద్దామని వస్తాడు, ఆయన ఎన్ని సినిమాలు తీస్తాడో తెలియదు, లేదా ఇండస్ట్రీలో ఉంటాడో లేదో కూడా తెలియదు. కానీ దానికోసమని ఒక 300 మంది కుదరాల్సి వస్తుంది. యాక్టర్స్ కానీ, ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ ద స్క్రీన్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళందరిలో ఒకే లక్ష్యం ఉండాలని రూల్ ఏముంది? ఇలాంటి నేపథ్యంలో
మనల్ని ఎలా మెరుగుపరచుకోవాలి అంటే ట్రైనింగ్ ద్వారా మెరుగుపరచుకోవాలి. స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లేదా సినిమాటోగ్రఫీ కావచ్చు. సో అలాంటి అవసరాన్ని, ఆవశ్యకతని మనకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ సదస్సు ఖచ్చితంగా మనలో ఆల్రెడీ ఉన్న వాటిని మరింత ఎన్హాన్స్ చేస్తుంది, ఎక్స్పాండ్ చేస్తుంది, ఎన్రిచ్ చేస్తుందని భావిస్తూ సినిమా ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ వర్క్షాప్లు ఎందుకు, ఈ వర్క్షాప్ చేసేది ఎవరు? 1000 డాక్యుమెంటరీలు నాగబాల అని ఒక సీరియల్ తీసాడు ఇతను. ఆ సీరియల్ కోసం ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం పబ్లిక్ అంతా దానికోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. అంత సెన్సేషనల్ సీరియల్ అది. అది తీసిన ఎక్స్పీరియన్స్డ్ సురేష్ తర్వాత టీవీ సీరియల్ చేస్తూ, ఫెడరేషన్లు చేస్తూ ఈ వర్క్షాప్ చేద్దామని చెప్పి చేశాడు. ఈ వర్క్షాప్ ఎందుకు వచ్చింది? ఈ వర్క్షాప్లో ఏంటంటే తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి అవార్డు? తెలంగాణ అవార్డు అంటే ఏంటి అంటే తెలంగాణ భాష, తెలంగాణ ఎందుకు ఏర్పడింది? భాష, యాస, గోస అనే దాని మీద అదొక ప్రాతిపదిక కూడా ఉంది. వేరే ప్రాతిపదికలు చాలా ఉన్నాయి, ఇదొక ప్రాతిపదిక. వీటిని మనం డెవలప్ చేయాలి. వీటిని డెవలప్ చేయాలంటే ఈ సురేష్ బంధు తీసుకున్నాం. సురేష్ ఆదిలాబాద్లో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాడు. అతను ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ సిటీలో ఇంత పెద్ద స్థాయికి రాగలిగే స్థాయికి అంటే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చిన మనిషి. అతన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనం హరికృష్ణ గారిని తీసుకోవచ్చు, ఎంతమందిని తీసుకోవచ్చు. తీసుకుని వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అయ్యారు. ఎలా డెవలప్ అయినాక ఏం చేసుకుంటూ వచ్చారు, ఎంతమందికి సహాయపడ్డారు, ఎంతమందిని అభివృద్ధి వచ్చారు. అలాగే ఈ వర్క్షాప్ చేస్తున్నప్పుడు మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ భాషని, యాసని, గోసని మనం తీసుకురావాలి. మన సంస్కృతిని, మన సంస్కారాన్ని. తెలంగాణలో అద్భుతమైన సంస్కారం ఉంది, అద్భుతమైన భావజాలం ఉంది, అద్భుతమైన ఇది ఉంది, విప్లవం ఉంది తెలంగాణ రక్తంలో. తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా జరిగినంత అద్భుతంగా జరిగింది. ఎంతోమంది మొత్తం ఆడ, మొగ, పిల్ల, జిల్లా, ముస్లిం, మొత్తగా అందరూ పార్టిసిపేట్ చేసిన ఏకైక విప్లవ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. అంత చరిత్ర ఉందంటే ప్రతి ఇంట్లోనూ నుంచి ఒక మనిషి వచ్చారు ఉద్యమంలోకి. ఎంత విప్లవ భావం ఉండి ఉంటుంది, ఎంత చైతన్యం ఉండి ఉంటుంది. ఇటువంటి చైతన్యం ఉన్న ఈ రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్టైజ్ రాలేదు. ఎందుకు రాలేదంటే మారుమూల గ్రామాల నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఈ సురేష్ ఇది పెట్టిన తర్వాత ఈ వర్క్షాప్లకు వస్తున్నారు. మామిడి హరికృష్ణ గారు పైన పెడుతున్న వర్క్షాప్స్లో కూడా వస్తున్నారు. వచ్చి మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నారు. మనం మన భాషని, మన సంస్కృతిని, సంస్కారాన్ని పెట్టుకుంటే ఎన్నో కథలు వస్తాయి. ఇంగ్లీష్ సినిమాలు చూసి ఓటీటీ వచ్చింది కదా, మలయాళం చూశాను సార్ మలయాళం లాగా తీస్తా, లేకపోతే ఇంగ్లీష్ చూశాను సార్ ఇంగ్లీష్ లాగా తీస్తా, కొరియన్ చూశాను సార్ కొరియన్ లాగా తీస్తా. అందరూ మననే ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా అది మనకు తెలియట్లేదు. వాళ్ళు చేసే కథలన్నీ మీరు తిరిగి చెప్పండి, నేను చెప్తే ఒక్కో సినిమాకి ఏముందో మన పాత సినిమా. అది ఆలోచించి మన దగ్గర ఉన్న పాయింట్లు కొత్తవి చేసుకుంటాం అంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. అందుకని ఈ వర్క్షాపు ఉద్దేశం ఏంటంటే మనం ఒక కొత్తది ఏదైనా తీసుకురావాలి. అంతేకాని బాహుబలి చేశాడు కాబట్టి నేను బాహుబలి లాంటి కథ చెప్తాను సార్, త్రిబుల్ ఆర్ లాంటి కథ చెప్తాను సార్, త్రిబుల్ ఆర్ కంటే నాది గొప్పగా ఉంటుంది, నీకు త్రిబుల్ ఆర్ కంటే గొప్ప నాకు వద్దు, త్రిబుల్ ఆర్ కంటే డిఫరెంట్గా ఉన్నది చెప్పండి మీరు. అట్లా ఆలోచించుకుంటూ వస్తే ఈ వర్క్షాప్కి సార్థకత వస్తుంది. అలా చేస్తారని, చెయ్యాలని, మారుమూల నుంచి మీ వచ్చిన మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వేదికను అలంకరించిన మా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ పార్థసారథి గారికి అబౌట్ సార్ చెప్పాలి అంటే ఆయన ఐఎన్పిఆర్ కమిషనర్ అండ్ ఎక్స్ అఫీషియో సెక్రటరీగా 5 సంవత్సరాలు చేశారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేశారు అండ్ ఇంకా ఎన్నో పోస్టులు చేశారు. దీస్ ఆర్ ద మోస్ట్ క్రిటికల్ పోస్ట్స్. అంటే చాలా బ్యాలెన్స్డ్గా, కేర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా చేసిన ఘనత సార్కి ఉంది. అదేవిధంగా తమ్మిరెడ్డి భరద్వాజ్ గారికి ఆయన స్పీచ్ విన్నాక ఐ థాట్ లైక్ అందుకే ఆయన ద్రోణాచార్య అంటారని అర్థమైంది. అండ్ ఆదిత్య గారికి అట్ ద సేమ్ టైం మామిడి హరికృష్ణ గారికి. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అంటే అందరికీ తెలుసు. ఐ థింక్ పాస్ట్ 10-15 ఇయర్స్లో హరికృష్ణ గారు తెలియని ఆఫీసర్ అంటూ ఉండరు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ కంగ్రాచులేట్. ఈరోజు 1000 లఘు చిత్రాలు తీసి
ఎంతో ప్యాషనెట్గా, ఆయన స్పీచ్లో అర్థమవుతుంది ఆయనకి ఎంత ప్యాషన్ ఉంది ఆర్ట్ మీద అన్నది క్లియర్గా అర్థమవుతుంది. వారికి సురేష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ట్రైనింగ్కి వచ్చిన అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ ట్రైనింగ్ అనేది ఇందాక అన్నట్టుగా చాలా మందికి ప్యాషన్ అనేది ఉంటుంది, చేయాలి ఈ ఆర్ట్లో సక్సెస్ సాధించాలి అని ఉంటుంది. కానీ మనం తోటి వాళ్ళతోనే కాకుండా ఇంకొక కొత్త దానితో కూడా మనం తలపడుతున్నాం. బికాజ్ నేను అన్నట్టుగా ఈ 2 వీక్స్లో నా దగ్గరికి ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చున్నారు, ఇన్ విచ్ ఒక 5-10 సెకండ్స్లో కంప్యూటర్తో వీడియోలు తీశారు. కంప్యూటర్తో, ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎంతో చక్కగా 10 సెకండ్స్ వీడియోస్, 20 సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా చేసి నా దగ్గరికి తీసుకొచ్చున్నారు. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మన ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత పర్టిక్యులర్గా ఉండాలి అంటే నాట్ జస్ట్ విత్ అదర్స్, వీఆర్ ఫైటింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. సో మన ప్యాషన్ అండ్ లెర్నింగ్ అనేది ఆ లెవెల్లో ఉంటేనే ఫ్యూచర్లో కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చారో, ఇక్కడికి రాబోతున్నారో ట్రైనింగ్ కోసం, ఆర్ట్ మీద అంత ఇంట్రెస్ట్, అంత ప్యాషన్తో నేర్చుకోగలిగితేనే మనం ఆ ఏఐని ఫేస్ చేయగలం. బికాస్ మీరు ఏఐలో ఇప్పుడు ఒక స్టోరీ రాయండి అని చెప్తే చాలా మంచి స్టోరీస్ మార్చుకుంటూ ఏఐఏ ఇచ్చేస్తుంది. సో మన థాట్ ప్రాసెస్ అది దాటి మించి ఉండాలి. మన కథ, ఇక్కడ ఎవరైతే రైటర్స్ ఉన్నారో దాన్ని కూడా అధిగమించి ఉండాలి. అప్పుడే ఫ్యూచర్లో మనం సక్సెస్ అవుతాము. బికాస్ ఎట్ ద ఎండ్ అది ఇట్స్ స్టిల్ కంప్యూటర్ మనం ఇచ్చిన ట్రైనింగ్ బట్టి ఇచ్చే ఆన్సర్. ఇట్ విల్ నెవర్ క్రాస్ అవర్ హ్యూమన్ మైండ్, బట్ వీ షుడ్ ఆల్సో ఈక్వల్లీ ట్రైన్ అవర్ సెల్ఫ్. మనం కూడా మనని అంత ఎత్తుకి, అంత ప్యాషనెట్గా, అంత హార్డ్ వర్క్తో మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఏఐతో మనం తలపడగలం. లాస్ట్లీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా టెలివిజన్ వారికి చాలానే ఇష్యూస్ ఉన్నాయి, నా దృష్టికి కూడా వచ్చినాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. టెలి అవార్డ్స్ గురించి కానీ ఎనీ అదర్ ఇష్యూస్, మై ఆఫీస్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. ఎవరైనా కూడా తప్పకుండా సంప్రదించవచ్చు. నా తరపున, ప్రభుత్వం తరపున ఏది చేయగలమో తప్పకుండా చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. చాలా సంతోషం ఈ శిక్షణా శిబిరంలో మీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన సురేష్ కుమార్కి మొట్టమొదట నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిలో సురేష్ కుమార్ గురించి చెప్తాను నేను, ఎందుకంటే అతను ఒక ఈవెంట్ కూడా అతని తరపున జరుగుతుంది. అతని సొంత ఈవెంట్ అనుకుందామా, మన ఈవెంట్ అందామా మీరు నిర్ణయించాలి. ఎందుకంటే జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక 1000 డాక్యుమెంటరీస్ చేసిన ఘనత మిస్టర్ సురేష్ కుమార్ ఒక్కడికే దక్కింది. బహుశా దేశంలో ఈజ్ ఫస్ట్ పర్సన్. డాక్యుమెంటరీ అంటే ఒక 25 నిమిషాలన్నా నిడివి ఉంటుంది. మీరు ఊహించుకున్నారు, 25 నిమిషాల నిడివి డాక్యుమెంటరీ చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎంతో ఒక 25 నిమిషాలు చేయాలంటే బహుశా ఒక 1000 పేజీలన్నా చదువుంటాడు అతను. అంటే దానికి సంబంధించిన చరిత్ర కానీ, ఏదైనా వ్యక్తి మీద కానీ, లేకపోతే ఒక సంస్థ మీద డాక్యుమెంటరీ చేయాలంటే చాలా పరిశోధన చేస్తే కానీ దాని మీద మనం స్క్రిప్ట్ రాసి డాక్యుమెంటరీ తయారు చేయలేము. మామూలుగా డాక్యుమెంటరీ ఎవరైనా తయారు చేసేప్పుడు చాలా కష్టం. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి మీద, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ మీద ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటే వారి మొత్తం బయోడేటా మొత్తం చదవాలి కదా. ఆయన చదువు, ఎక్కడ పుట్టారు, ఆయన మొత్తం సినిమా ప్రపంచం మొత్తం స్టడీ చేయాలి కదా. ఆయన తీసిన సినిమాలు, డైరెక్ట్ చేసినవి కానీ, ప్రొడ్యూస్ చేసినవి కానీ, వాటి గురించి కూడా అవగాహన వచ్చిన తర్వాతనే, లేకపోతే ఆయన కాంట్రిబ్యూషన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, అతని కాంట్రిబ్యూషన్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్, అదంతా మనం అవగాహన చేసుకుంటే కానీ అతని మీద డాక్యుమెంటరీ అనేది తీయలేము. సో డాక్యుమెంటరీ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే నా టైంలో కూడా సురేష్ చాలా డాక్యుమెంటరీ చేశాడు గవర్నమెంట్కి చేయడం చాలా సులభం. కానీ ఒక వ్యక్తి మీద, ఒక లెజెండ్ మీద, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ మీద, చాలా పేరు పొందిన ఇన్స్టిట్యూషన్ మీద చేయాలంటే మాత్రం చాలా కష్టమైన పని. అసలు 1000 డాక్యుమెంటరీస్ ఎలాగ చేశాడనేది చాలా నమ్మశక్యం కాని విషయం. ఎలాగ చేశాడనేది అతని తర్వాత అతను మీకు చెప్తాడు.
తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు. సురేష్ వీళ్ళందరూ చెప్పారు. బహుశా ఆయన 20 సినిమాలని డైరెక్ట్ చేసి ఉంటారు. ఇంకో 20 సినిమాలని ప్రొడ్యూస్ చేసే ఉంటారు. నాకు యాక్ట్ చేసినట్టు కూడా గుర్తు. బహుశా ఏదో సినిమాలో డీజీపీగా చేశారు కదా, డీజీపీ కూడా చేశారు. ఒక 2-3 సినిమాల్లో హీ హాజ్ యాక్టెడ్ ఆల్సో. బట్ అన్నిటికంటే మించింది ఏంటంటే హీజ్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు వారితోని మీరు కనుక ఇంటరాక్ట్ అవుతే మీకు ఏ సంశయం వచ్చినా, దాసరి గారి తర్వాత ఏ సంశయం వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీ మీ డౌట్ను కానీ అనుమానాన్ని కానీ క్లారిఫై చేసే ఒక సామర్థ్యం వారికి ఒక్కడికి ఉందని నేను నమ్ముతా ఉన్నాను. మాట్లాడతాడు గంటాపదంగా. అతను ఏమనుకుంటే అది మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా మాట్లాడే స్వభావం వారిది. ఒకటి ఏంటంటే కార్మిక పక్షపాతి. అందుకోసమే ఫిల్మ్ ఫెడరేషను అధ్యక్షులుగా చేశారు, కార్మిక సమాఖ్య అధ్యక్షులుగా చేశారు, డైరెక్టర్స్ అసోసియేషన్ అసిడెంట్గా చేశారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అతని కాంట్రిబ్యూషన్ వీ కెనాట్ మెజర్ ఇట్. గమనిస్తూ ఉన్నారు, సుపరిచితులుగా ఉన్నారు. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. వారి ఫాదర్ కృష్ణమూర్తి గారు ఉండేది, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. వారు సినిమాలు చేశారు, 7-8 సినిమాలు చేశారు. వీరు చేసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్. అంతఃపురం అని, స్వర్ణక్ అనే సినిమాలతో మొదలుపెట్టి చాలా సినిమాలు వారు డైరెక్ట్ చేశారు, తర్వాత ప్రొడ్యూస్ చేశారు. హీ హాజ్ ఆల్సో యాక్టెడ్. ఫిల్మ్కి సంబంధించిన కార్మికులకు సంబంధించిన యాక్టివిటీస్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ సంబంధించిన అంశాల మీద బాగా పరిశోధన చేసిన వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. ఆయనని ప్రధానంగా సురేష్ ఇక్కడికి ఆహ్వానించడంలో ఉద్దేశం ఏంటంటే ఫర్ షేరింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్. మీకేమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. విఎన్ ఆదిత్య గారు కూడా మన మధ్య ఉన్నారు, చాలా ప్రఖ్యాత డైరెక్టరు. వారు కూడా ఒక 10 సినిమాల దాకా డైరెక్ట్ చేశారు. ప్రధానంగా ఈజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ ఈజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్. సిల్వర్ జూబ్లీ చేసుకున్న సినిమా నాగార్జున గారితో సినిమాలు తీశారు. తర్వాత సిద్ధార్థ్ను కూడా సినిమాల వరకు డైరెక్ట్ చేశారు. మెజారిటీ ఆఫ్ దెమ్ సూపర్ డూపర్ హిట్స్. సో మంచి రైటరు. ఆయన ఏంటంటే కొంత ఎక్స్పర్టైజ్ ఈ ట్రైనింగ్ శిక్షణలో కొద్ది సాంకేతిక పరంగా ఆయన శిక్షణ ఇవ్వడానికి సురేష్ గారు ఈరోజు పిలిచారు. ఆయన మీకు ఎక్కువ సమయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత అసలు ఈ ఫిల్మ్ మేకింగ్లో ఏ వింగ్స్ ఉన్నాయి, ఏ రకంగా స్క్రిప్ట్ రైటింగ్లో మెలకువలు పాటించాలి, దాని మీద చాలా పర్ఫెక్ట్గా మీకు శిక్షణ ఇవ్వబోతూ ఉన్నారు. వాళ్ళు పదవిలో ఉండడం జరిగింది. సో ఆ అనుభవంతో నేనేమనుకున్నానంటే కొత్తగా జాయిన్ అయ్యారు, ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి, షీజ్ యంగ్ లేడీ ఆఫీసర్ కాబట్టి ఆమె కనుక ఈ కార్యక్రమానికి వస్తే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. అట్లాగే ఈ ట్రైనింగ్కి సంబంధించిన అంశాలు ఆమె విన్నప్పుడు ఇట్స్ అ గుడ్ ఎక్స్పోజర్. తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉంది, ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అనే విషయాల్ని ఆమెకు అవగాహన కలగడానికి ఒక అవకాశం కలుగుతుందని నేనే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా టీవీ అవార్డ్స్ ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఎఫ్డిసి అంటే ఫిల్మ్స్, టెలివిజన్ అండ్ థియేటర్ 3 ఉన్నాయి. సో ఫిల్మ్స్ అయిపోయిన అవార్డ్స్, టెలివిజన్ అవార్డ్స్ కూడా ఇవ్వాల్సి ఉంది, థియేటర్ అవార్డ్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా ఈ 3 యాక్టివిటీస్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున ఆమె మీద ఉంది. అట్లాగే నా టైంలో నేను ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ చేశాను. అంటే బాంబే హెడ్ క్వార్టర్తో ఉన్న ఫిల్మ్ సొసైటీ హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకొని ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ చేసేది. ఒకసారి చేసిన తర్వాత రెండోసారి బాగా ప్రెషర్ వచ్చింది నా మీద కూడా. ఇక్కడ కాదు, మేము ముంబైలో చేసుకుంటామని బాగా మేము కొద్దిగా శ్రమపడి మళ్ళీ హైదరాబాద్లో చేయడానికి ప్రయత్నం చేసి మేము సక్సీడ్ అయినాము. దాని తర్వాత మరి ఏం జరిగిందో వివిధ కారణాల వల్ల హైదరాబాద్ నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. షిఫ్ట్ చేసుకొని ముంబైలో చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో తెలియదు. అది కూడా చాలా మంచి ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్.
అంటే బాలలకు సంబంధించిన చిత్రాలు, మంచి మంచి చిత్రాలు. ఎందుకంటే ఆ స్క్రీనింగ్లో అప్పుడప్పుడు నేను కూర్చునేవాడిని. ఈ చైనా నుంచి లేకపోతే ఈరాన్ నుంచి ఇట్లాంటి కొన్ని స్టేట్స్ నుంచి బ్రహ్మాండమైన సినిమాస్ వచ్చాయి అప్పుడు బాలలకు సంబంధించిన అంశాలు. సో అలాంటి సినిమాలు కూడా చూస్తే బాలలకు సంబంధించిన చిత్రాల మీద కూడా మనకు కొంత నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే పెద్దలు చెప్పారు. బేసిక్గా ఒక 2 నిమిషాలు నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మీకు ఇప్పుడున్న కాంటెక్స్ట్, ఫిల్మ్ కానీ టెలివిజన్ కానీ. ఫిల్మ్ మీకు అందరికీ తెలుసు, ప్రహ్లాద నుంచి స్టార్ట్ అయింది 31లో, మాయాబజార్ నుంచి మనం బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు నుంచి తెలంగాణ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేసే బలగం సినిమా వరకు మనం చూసాం. అంటే ఈ జర్నీ ఎలాగ సాగింది, ఏ రకంగా 1931 నుంచి ఇప్పటి వరకు. నేను ఉన్నప్పుడు వజ్రోత్సవాలు చేసుకున్నాం 2009 అనుకుంటాను, 75 years. 2007 ఓకే. సో ఇప్పుడు 100 సంవత్సరాలు శతవత్సరాలు చేసుకోబోతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే ఆ జర్నీ ఒకసారి మీరు చూస్తే కూడా, అంటే ఆ జర్నీ మీరు గమనిస్తే సినిమాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఎందుకంటే అల్టిమేట్లీ సినిమాల్ని చూసేది ప్రజలు, ప్రేక్షకులు. అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండింది, ఎందుకంటే ప్రేక్షకుల కోసమే, ఆడియన్స్ కోసమే ప్రొడ్యూస్ చేస్తాం సినిమాలు. కాబట్టి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, ఎలాగ మారింది. పాత రోజుల్లో మూసల పోసేటట్టుగా ఉన్న సినిమాలు ఎంత చేంజ్ అయినాయి, టెక్నాలజీ పరంగా ఎంత మార్పు వచ్చింది. మూకీ టాకీ నుంచి ఇప్పుడు డిజిటల్ మీడియాకి వెళ్ళిపోయినాం. ఆ ఫిల్ము అసలు ఇప్పుడు టీవీలో ఉందా, థియేటర్లో ఉందా చెప్పడం కష్టం. టెలివిజన్లో ఉన్న యాక్టర్స్ సినిమాల్లో నటిస్తారు, సినిమాల్లో యాక్ట్ చేసిన నటులు టీవీలో నటిస్తారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత, సీరియల్స్ వచ్చిన తర్వాత చాలా పొటెన్షియల్ పెరిగింది. ఎందుకంటే ఒక ఎక్స్ప్లోజన్ లాగా అన్నమాట. మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 91లో లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ చేశారు. ఇప్పుడు 1959 నుంచి ఉన్న దూరదర్శన్ ఊరికే ప్రభుత్వం దగ్గరే ఉండేది దూరదర్శన్. కానీ 91 లిబరలైజేషన్ తర్వాత ఎర్లీ 90sలో శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టార్ టీవీ నెట్వర్క్ కానీ, జీటీవీ కానీ, దాని తర్వాత మనకున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు ఈ 4 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో సుమారు ఒక 75 నుంచి 80 వరకు సీరియల్స్ రన్ అవుతూ ఉన్నాయి. అంటే 70-80 సీరియల్స్ రన్ కావాలంటే ఎంత సాఫ్ట్వేర్ కావాలి, మీరు స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేకపోతే అన్ని క్రాఫ్ట్స్. ఒక విషయం ఏంటంటే 24 క్రాఫ్ట్స్ మీద మీరు కనీస అవగాహన మీకు ఉండాలి. ఎందుకంటే మీ ఆబ్జెక్టివ్ అల్టిమేట్గా ఏంటి, ఒక ఐడియా నుంచి ఒక బేసిక్ ప్లాట్ నుంచి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్, అల్టిమేట్లీ డైరెక్టింగ్ ఇట్. అంటే మీరు స్క్రిప్ట్ రైటర్ నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు పోయే అవకాశం ఉన్న ఒక పొటెన్షియల్ సెక్టర్ మీది. ఇంకా యాక్టింగ్ దాని మీద ఫోకస్ లేదు మీ వర్క్షాప్స్లో. ఒక బేసిక్ ప్లాట్ నుంచి, ఒక ఐడియా నుంచి స్టోరీ టెల్లింగ్ అన్నమాట. స్టోరీ ఏదైనా కావచ్చు, బట్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ బిగ్ ఆర్ట్. సినిమాలో మీరు గమనించాలంటే ఇంటర్నేషనల్గా ఉన్న సినిమాలు చూడాలి, మీరు జాతీయ స్థాయిలో ఉన్న సినిమాలు చూడాలి, అన్ని రకాల సినిమాలు చూడాలి. చూడమంటే ఊరికి చూడడం కాదు, చాలా కీన్గా చూస్తే మీకు చాలా ఐడియాస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. సక్సెస్ఫుల్ సినిమాలు ఏ రకంగా సక్సెస్ అయినాయి, సక్సెస్ఫుల్ సినిమాలన్నీ లిస్ట్ తీసుకున్న సినిమాలు చూడాలి. ఈ మధ్య ప్రాంతంలో ఎలాంటి సినిమాలు సక్సెస్, ఇప్పుడు బలగం సక్సెస్ అయింది అంటున్నాం. ఒక తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ కావడం వల్లనే సక్సెస్ అయిందా, అది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సినిమాలు చూడము, సినిమాకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి, వరల్డ్ సినిమా మీద, నేషనల్ సినిమా మీద. బట్ ఫ్యూ బుక్స్ విల్ బి దేర్. మంచి పుస్తకాలు ఒక 5-6 కంటే ఎక్కువ ఉండవు, చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి సినీ ఫీల్డ్ మీద. ఆ పుస్తకాలు కూడా చదవాలి. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ బాగా బిల్డప్ అయితే అప్పుడు కొంత మీకు అంటే బిల్డప్ అవుతుంది అనమాట మీ మైండ్లో. అంటే మీ కమిట్మెంట్ టువార్డ్స్ దిస్ ఫీల్డ్ బిల్డప్ అయితే కానీ మీకు ఐడియాస్ రావు. ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి, మన చుట్టూ ఉన్న సమాజం నుంచి వస్తాయి, మన కళల నుంచి వస్తాయి, మన హిస్టరీ నుంచి వస్తాయి. దెర్ ఇస్ నో ఫార్ములా.
ఒక సినిమా సక్సెస్ కావడానికి ఈ ఫార్ములా చేస్తే సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరైనా చెప్పలేం. ప్రొడ్యూసరు సినిమా తీసేటప్పుడు బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటాడు. ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి సినిమా తీసేటప్పుడు సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అది సక్సెస్ అవుతుందా ఏమవుతుంది అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. కాబట్టి సినిమా ఏ రకంగా సక్సెస్ అవుతుందని నోబడి కెన్ సే. అట్లాగే మీకు చాలామందికి ఇప్పుడు జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఇన్బౌండ్ టాలెంట్ కొంత ఉంటుంది, మీకు టేస్ట్ ఉంటుంది, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఏదో చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా చాలామంది మన జిల్లాల్లో సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు అంతా మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత 12 గంటల దాకా చూసే ఒక అలవాటు అయిపోయింది. అవి చూసినప్పుడు మీకు కూడా కొంత ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. నేనెందుకు చేయకూడదు, నేనెందుకు రాయకూడదు, ఇవన్నీ అంటే మ్యూజిక్ కానీ పాటలు కానీ ఏ రకంగా అయినా మీకు ఏ ఆస్పెక్ట్లో ఒక ఇంట్రెస్ట్ కుదిరితే ఆ ఆస్పెక్ట్లో మీరు ముందుకు పోవడానికి మీకు కొంత ఎక్స్పోజర్ అవసరం, మీకు ఇన్పుట్ అవసరం. అందుకోసమే ఈ ట్రైనింగ్ పెట్టాం. ఈ ట్రైనింగ్లో మేము వీ కెనాట్ చేంజ్ యువర్ ఫేట్. మీ ఫేట్ చేంజ్ చేసుకున్నారంటే అది మీ చేతుల్లో ఉంది. మీరు దీంట్లో ఏం నేర్చుకుంటారు, దాన్ని ఏ రకంగా మీరు మలుచుకుంటారనేది అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి సినిమా తీయడం కానీ లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఒక ఐడియా కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఇట్ కెనాట్ బి లెర్న్డ్ ఇన్ క్లాస్ రూమ్ అండి. వీఆర్ ష్యూర్ ఇట్ కెనాట్ బి లెర్న్డ్ ఇన్ క్లాస్ రూమ్. బట్ కొంతవరకు మోటివేట్ చేయగలం మేము. ఎలాగ ఆలోచించాలి, ఏ రకంగా స్ట్రక్చర్ ఉంటుంది సినిమాకి అన్న ఒక అవగాహన కలిగిస్తే మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందనే. చాలా పొటెన్షియల్ మీడియం అయిపోయింది. ఫిల్మ్ కొద్దిగా బాగా టఫెస్ట్ ఐటమ్. ఏ సినిమా సక్సెస్ అవుతుందో మనకే తెలీదు. కానీ ఈ మధ్య కొంతమంది ప్రొడ్యూసర్సు చిన్న చిన్న సినిమాలు 1 కోటి 2 కోట్ల రూపాయలు తీసి కూడా 10-15 కోట్లు 20 కోట్లు సంపాదించిన సినిమాలు కూడా ఈ మధ్య ప్రాంతంలో చూస్తున్నారు. మలయాళ సినిమా చూడండి, నాకు చాలా ఇష్టం. కోవిడ్ టైంలో చాలా మలయాళం సినిమాలు వచ్చాయి. చిన్న సబ్జెక్ట్, ఒక థీమ్, చిన్న ఒక పార్కింగ్ మీదే ఒక సినిమా తీశాడు. పార్కింగ్ గొడవ ఒక ఇంటి ముందు, దట్ బికేమ్ ఏ సినిమా. ఇంకో సినిమాలో నేను మలయాళం సినిమా చూసాను, చాలా ఇంట్రెస్టింగ్. ఒక అమ్మాయి ఒక స్టోర్లో ఇరుక్కుపోతుంది, అంటే రిఫ్రిజింగ్ టెంపరేచర్ అనమాట. తాళం వేసుకొని వెళ్ళిపోతాడు, అమ్మాయి ఇరుక్కుపోతుంది. సో దాని మీద ఒక సినిమా తీశాడు. చాలా సినిమాలు ఒక సింపుల్ ఐడియా మీద బేస్ అయి తీసిన సినిమాలు మలయాళం చాలా బాగా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మలయాళం సినిమాలు కూడా చూస్తే మంచిది. ఎట్లాగూ ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తారో చూడో తెలియదు, కానీ మన దేశంలో మనం రోజు చూసే సినిమాలు ఇవి. మలయాళం అంతా ఇప్పుడు అన్ని సినిమాలు 4 భాషల్లో 8 భాషల్లో వస్తూ ఉన్నాయి. ఒక భాషలో రావట్లేదు ఇప్పుడు సినిమాలు వచ్చేటివన్నీ. అన్నీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో వస్తున్నాయి, ప్లస్ హిందీ. అదొక మోడల్గా డెవలప్ అయింది. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో సినిమాలు వస్తున్నాయి. కాబట్టి మన దగ్గర ఉన్న సినిమాల్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియాస్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు టెలివిజన్ ఏం జరిగిందంటే 90స్లో శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంటర్నెట్ మీద వీడియో ఆడియో వచ్చిన తర్వాత ఓవర్ ది టాప్ అంటే ఓటీటీ కంటెంట్ బాగా పాపులరైజ్ అయింది. ఒక మేజర్ ఓటీటీ ఛానల్స్ ఒక 26 వరకు ఉంటాయి మన దేశంలో. సీరియల్స్ ఒక 70 నుంచి 80 వరకు ఉంటాయి. నేను చెప్పాను చాలా ఎక్కువ సాఫ్ట్వేర్, అంటే కొన్ని 100,000 గంటల సాఫ్ట్వేర్ అవసరం ఇవన్నీ సీరియల్స్ రన్ చేయడానికి. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా హద్దే లేదు. అది కాకుండా యూట్యూబ్ ఛానల్స్ చాలా పాపులరైజ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు మనకు తెలుసు ఏ పాపులరైజ్ అవుతున్నాయో. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక 40-50 మేజర్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వ్లాగ్స్ అంటారు, VLOG వ్లాగ్స్. మీకు ఇష్టమైన ఒక ఐడియా ఉంటే చిన్న సినిమా తీసి వ్లాగ్లో కనుక మీరు పోస్ట్ చేసుకుంటే వ్యూవర్షిప్ బాగుంటే మీకు డబ్బులు వస్తాయి. ఒకతను ట్రక్కర్ రాజు అద్వానీ ఏదో ఒకతను నార్త్ ఇండియన్, అతను లారీ నడుపుతాడు, ట్రక్ నడుపుతాడు. అతని పని ఏం లేదు,
పొద్దుంచి సాయంత్రం దాకా ట్రక్ నడపడమే. అతను ఏం చేస్తాడంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు అతనికి నచ్చిన ఇష్యూ మీద ఒక వీడియో చేస్తాడు. 5 minutes 10 minutes చేస్తాడు. చేసి అతను లాగ్లో పెడతాడు. అతన్ని సంపాదన ఒరిజినల్గా ఒక 1 lakh ఉంటే మంత్లీ ఇన్కము, ఈ వ్లాగ్ వలన అతనికి 5 లక్షల ఇన్కమ్ ఉంటుంది. సో యూట్యూబ్ కంటెంట్ కూడా అంటే యూట్యూబ్ ఈజ్ యాక్సెస్ టు ఎంటైర్ హ్యుమానిటీ అండి. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే 800 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. రాను రాను ఇంటర్నెట్ ప్రతి గ్రామానికి చేరుకుంటుంది. ఇప్పుడు 3G 4G 5G అంటా ఉన్నాం. అది రాను రాను 6G అవుతుంది, 7G అవుతుంది. ఇప్పుడు బఫరింగ్లు, ఈ ప్రాసెసింగ్ టైంలు ఇవన్నీ ఉండవు ఫ్యూచర్లో. మీకు 5-10 ఏళ్ళు పోతే ఎవ్రీ విలేజ్, ఎవ్రీ పర్సన్ విల్ బి కనెక్టెడ్ ఆన్ ది నెట్, ఇంటర్నెట్. దట్ మీన్స్ వాట్? మీరు ఏదైనా కంటెంట్ ఆన్లైన్లో పెడితే 800 కోట్ల జనాలు చూడడానికి అవకాశం ఉంది. చూస్తారా లేదా నేను చెప్పట్లే, బట్ అంత అవకాశం ఉన్న ఒక ఆపర్చునిటీ వెయిట్ చేస్తూ ఉంది. ఇంటర్నెట్ ఈజ్ ది పొటెన్షియల్ మీడియం అండి. సో వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు, చాలా ప్లాట్ఫామ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి 5-6 సంవత్సరాలకి ఒక జనరేషన్ వస్తుంది. ఇప్పుడు మన పిల్లలందరూ ఆల్ఫా జనరేషన్ అంటున్నారు, కొన్ని రోజులైతే బీటా అంటారు. చాలా ఫాస్ట్ జనరేషన్ వస్తున్నాయి. అంటే పుట్టగానే వాళ్ళు మొబైల్తోనే పుడుతున్నారు. ఇక గర్భంలో లేదు, అదే గర్భం బయట మొబైల్తోనే పుడుతున్నారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్. కాబట్టి ఈ తరాలు మారుతున్న కొద్దీ ఏ రకంగా పిల్లల మనస్తత్వం ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఈ ఫీల్డ్లో ఉండాలంటే టెక్నాలజీ తెలుసుకోకపోతే లాభం లేదండి. మీకు టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు కృత్రిమ మేధ అంటున్నాం. వాట్ ఈజ్ దట్? అది మనం సృష్టించిన మేధనే. కృత్రిమ మీద మానవుడు సృష్టించిన టెక్నాలజీ ఉంది. దాన్ని స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ లెర్నింగ్ ఆల్గరిజం అంటారు. లెర్నింగ్ ఆల్గరిజం అంటే ఇప్పుడు ముందు మనం ఒక 1000 సినిమాలు దానికి ఫీడ్ చేసామనుకోండి, ఆ 1000 సినిమాల నాలెడ్జ్ ఆ యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఇంకో 10,000 సినిమాలు పెట్టాలనుకోండి, ఆ 10,000 సినిమాలకు సంబంధించిన కంటెంట్ అది నేర్చుకుంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్లో ఒక విషయం చెప్పాలి మీరు, సంబంధించింది. ఇప్పుడు ఏంటంటే యాప్స్ వస్తాయి. ఇప్పుడు దేనికి? ఓన్లీ స్క్రిప్ట్ రైటింగ్ కోసమే వస్తాయి యాప్స్. మీరు ఇప్పుడు మాన్యువల్గా రాసి టైప్ చేసే, లేకపోతే కంప్యూటర్లో టైప్ చేసే బదులు మీరు కనుక కొంత ఫెమిలియరైజ్ అవుతాయి కంప్యూటర్స్తోని, ఆ స్క్రిప్ట్ రైటింగ్ యాప్స్ ఉంటాయి. చాలా పేర్లు నేను చెప్పదలుచుకోలే, అంటే చాలా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆ యాప్లో కనుక మీరు డైరెక్ట్గా టైప్ చేస్తే మీ స్క్రిప్ట్ని అది అనలైజ్ చేస్తుంది. అది ఏమైనా కాపీరైట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎంత బడ్జెట్ అవసరం అని చెప్తుంది. అది సక్సెస్ అవుతే ఏ రేట్తో సక్సెస్ అవుతుందని చెప్తుంది. అంటే ఇట్ విల్ గివ్ సమ్ ఐడియా, మనం విశ్లేషించుకోవడానికి ఒక ఆధారం. ఇప్పుడు ఒక డైరెక్టర్ ముందు ఒక 100 స్క్రిప్ట్లు ఇచ్చారనుకోండి, మీరు అందరు ట్రైనింగ్ అయినారు, ఓకే. ఇప్పుడు సురేష్ ఏమంటున్నాడు, 2500 మందికి శిక్షణ ఇచ్చిన అంటున్నాడు గత 7-8 సంవత్సరాలు. మీలో ఒక 100 మంది కొంత యాక్టివ్గా ఉండి టాలెంట్ ఉండి ఒక 100 స్క్రిప్ట్స్ రాశారనుకోండి, ఆ 100 స్క్రిప్ట్స్ తీసుకొచ్చి మన ఆదిత్య గారి చేతిలో పెడితే, ఆదిత్య గారు కనుక ఆ 100 స్క్రిప్ట్స్ని కనుక ఈ ఏఐ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే అది ఫిల్టర్ చేసేస్తుంది. మీ ఏ స్క్రిప్ట్లో దమ్ముంది చెప్పేస్తుంది, అది గ్రేడింగ్ చేసేస్తుంది. ఏ ఫిల్టర్, A1 A2 చెప్పేస్తుంది. అది ఏ కారణంగా అది ఏ పారామీటర్స్ మీద ఫిల్టర్ చేసి చెప్పేస్తుంది. ఫ్యూచర్లో నేనేమనుకునేది ఏంటంటే మన టాలీవుడ్కి ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ విన్నారా? ఎప్పుడైనా ChatGPT విన్నారా? పేరు విన్నారా? ఓకే ఓకే ఓకే. సో ChatGPT ఈజ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కదా, చాలా పెద్ద మోడల్ అది. అంటే ఇంటర్నెట్లో ఉన్న
సమాచారాన్ని అంతా ఉపయోగించుకొని డెవలప్ చేసిన మోడల్స్ చాట్‌జిపిటి కానీ, జెమినీ కానీ, గూగుల్ జెమినీ కానీ ఇవన్నీ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డెవలప్ చేసింది. కానీ భవిష్యత్తులో ఉదాహరణకి వస్తుంది ఏంటంటే, ఇప్పుడు టాలీవుడ్కే ఒక చిన్న స్మాల్ ఎల్ఎల్ఎం డెవలప్ చేస్తారనుకోండి, ఓన్లీ ఫర్ టాలీవుడ్. అప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఈజ్ ఎ టూల్ అండి, అది మనం ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఒక డైరెక్టర్కి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎంతైతే టైం ఒక డైరెక్టర్ సినిమాను తీయగలుగుతున్నాడో, ఒకవేళ ఏ హెల్ప్ తీసుకుంటే దానికన్నా 2-3 ఇంతల సినిమాలు అతను ఈజీగా చేయొచ్చు ఆ టైంలో. ప్రొడ్యూసర్కి మనీ సేవ్ అవుతుంది, తర్వాత సక్సెస్ రేట్ పెరుగుతుంది. స్క్రీన్ రైటింగ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, ఎడిటింగ్, కలర్ అండ్ విజువల్స్, మ్యూజిక్, ఇవన్నిటికీ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, కొత్త కొత్త యాప్స్ వస్తూ ఉన్నాయి. సునో అనే యాప్ ఉంది, మ్యూజిక్ అన్నమాట. సో ఇవన్నీ యాప్స్ కనుక మనం అడ్వాంటేజ్ తీసుకుంటే తక్కువ సమయంలో ఒక క్వాలిటీ ప్రోడక్ట్, అంటే యాడ్ యువర్ క్రియేటివిటీ, హ్యూమన్ క్రియేటివిటీ యాడ్ చేసి ఇంకా మనం సూటబుల్గా వాడుకుంటే తక్కువ టైంలో ఒక వైవిధ్యభరితమైన ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటారు, మీరు విజువల్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. సో ఆ విఎఫ్ఎక్స్ మనం మామూలుగా చేయాలంటే ఒక 200 షాట్స్ వేస్తే కానీ ఒక 5 సెకండ్స్ డెవలప్ చేయలేరు విజువల్. కానీ ఈ యాప్లో ఒక 5 నిమిషాల్లో మీకు ఒక విజువల్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఇమేజెస్కి యాప్స్ ఉన్నాయి, వీడియోకి యాప్స్ ఉన్నాయి, మ్యూజిక్కి యాప్స్ ఉన్నాయి. ఎవరి అవసరాన్ని బట్టి ఈ యాప్స్ని కనుక మనం వాడుకుంటే చాలా ఎఫిషియెంట్. అంటే మీరు యూ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్ పర్సన్, అది నేను అనేది. అది మనల్ని బీట్ చేయదు. కానీ నేను ఏదైనా టూల్ వాడాను, అప్పుడు నీకంటే బాగా నాదే స్కోర్ అవుతుంది, నా సినిమాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజ్ అ రా మెటీరియల్. దానివల్ల వచ్చే ఇన్పుట్ని మనం కనుక అన్వయించుకొని, ఈ యాప్స్లో ఏంటంటే ప్రాంప్ట్స్ అంటారు, అంటే మనం ఏ రకంగా ప్రాంప్ట్స్ ఇస్తే అంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. రాను ఈ యాప్స్ అన్నింటిలో ఏమవుతుందంటే బాగా నేర్చుకుంటూ ఉంటాయి అవి. ఇప్పుడు ఉన్న యాప్ ఎఫిషియన్సీ నెక్స్ట్ ఇయర్ 10 రెట్లు ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు పోతే 100 రెట్లు 1000 రెట్లు దాని ఎఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు ఉన్న యాప్స్ చూసి అలా ఇద్దేనా మనకి ఏమి ఉపయోగము, అదేదో ఇస్తుంది, తప్పులు కూడా ఇస్తుంది, అది తప్పులు కూడా ఇస్తుంది ఇప్పుడు. కానీ దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. దే ఆర్ ఆల్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అవి. ఒక్కసారి లెర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాని క్వాలిటీ పెరుగుతుంది ప్రోడక్ట్ది. కాబట్టి ఫ్యూచర్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో మనకి ఏ ఉంది. కాబట్టి మీరు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఏ గురించి తెలుసుకునాలి. వచ్చే ఏఐ టూల్స్ను మీరు ఫెమిలరైజ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరికైతే ప్రతిభ ఉందో, ఎవరైతే ప్రతిభకి స్థానపడతారో, ఎవరైతే సాధన చేస్తారో, శ్రమిస్తారో, ఒక ప్యాషన్తో పనిచేస్తారో, ఇండస్ట్రీ, అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా టెలివిజన్ ఇండస్ట్రీ అయినా మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. బాగా పొటెన్షియల్ పెరుగుతుంది. టెలివిజన్కి ప్రధానంగా చాలా పొటెన్షియల్ పెరుగుతూ ఉంది, ఎక్స్ప్లోర్ అవుతూ ఉంది టెలివిజన్ మీడియం. ఇంకా ఎన్నో ఛానల్స్ వస్తాయి, ఎన్నో ఓటీటీ ఛానల్స్ వస్తాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి, వెబ్ సిరీస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి. లిమిట్ లేకుండా, స్కై ఈజ్ ది ఓన్లీ లిమిట్. సో అంత ఎక్స్ప్లోజన్ ఉన్న టైంలో దాని అడ్వాంటేజ్ మనం కనుక తీసుకోకపోతే వెనకబడిపోతాము. ఇట్ విల్ ప్రొవైడ్ లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు సురేష్ గారిని, మన దాసరి గారి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి హెల్ప్తోని ఏదైతే డబ్బింగ్ సీరియల్ ఒక ట్రాజెడీ లాగా ఉండింది, మనకి బాగా ఉద్యమం జరిగింది. ఇప్పుడు 80 సీరియల్లో నేను అనుకుంటాను ఒక 5-10 స్టేట్ సీరియల్స్ ఉంటాయి, మిగతా అన్నీ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే డబ్బింగ్ సీరియల్స్ ఇంకా 5-10 ఉంటాయి. కొన్ని కాన్షియస్గా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు,
ఇప్పుడు రామాయణం ఉంది, దేశమంతా ఒకటే కదా, అటువంటి దానికి కొంత ఎగ్జామ్షన్ ఇచ్చినారు. సో 5వ పదే తీసేస్తే 70 రీల్స్ 70 సీరియల్స్ మనకు అవకాశం ఉంది కదా కంటెంట్ ఇవ్వడానికి. సో ఆ ఛాలెంజ్ ఒకటి మనం సాల్వ్ చేసుకున్నాం. ఈ డయాస్ మీద చెప్పాలో లేదు కానీ చెప్పాలి. రెండో మేజర్ ఛాలెంజ్ ఉంది సురేష్ అండ్ కంపెనీ, అంటే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. మనం రోజు డిస్కస్ చేస్తుంటాం. ఏ సీరియల్ చూసినా తెలుగు భాష కాని వాళ్ళు నటులు కనిపిస్తూ ఉన్నారు, అంతేనా? ఆల్మోస్ట్ 80 to 90% నాన్ తెలుగు యాక్టర్సెస్, ఊరికే హీరోలు కాదు, హీరోయిన్లు కాదు, అన్ని రోడ్స్లో మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి మన తెలుగు వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి టెలివిజన్లో? ఇది చాలా పెద్ద ఛాలెంజ్. డబ్బింగ్ ఛాలెంజ్ని మనం సాల్వ్ చేసుకున్నాం, అది పెద్ద జాతీయంగా ఉండింది. కానీ మన ముందున్న పెద్ద సవాలు ఈ నాన్ తెలుగు పీపుల్ ఆక్యుపైయింగ్ డామినెంట్ రోల్ ఇన్ ది సీరియల్స్. మన ఆర్టిస్టులకి చాలా అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి దాన్ని. కాకపోతే కొద్ది సమస్య ఉంది. ఇది ప్రొడ్యూసర్ డిసైడ్ చేయట్లే, ప్రొడక్షన్ హౌస్ డిసైడ్ చేయట్లే. ఈవెన్ రేపు ఆర్టిస్ట్ని ఛానల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఛానల్ ఎందుకంటే ఛానల్ ఈజ్ ఫైనాన్సింగ్ సీరియల్ అండ్ దే హ్యావ్ ఎ సే ఆన్ ది సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ అయిపోయింది. కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము. ఇది ఛానల్స్ మేనేజ్మెంట్స్తో టేకప్ చేయాలి, ఆర్టిస్ట్ అసోసియేషన్ టేకప్ చేయాలి. ఇండస్ట్రీ అంతా దీని మీద కాస్త కొంత కమిట్మెంట్తో పనిచేస్తే ఆ ప్రాబ్లం కూడా మనకు ఒకటేసారి రాకుండా, అబ్రప్ట్గా ఒకసారి రాకుండా, ఓవర్నైట్ రాకుండా ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ మనకు సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు ఫ్యామిలరైజ్ కండి. అన్ని రకరకాల జీనర్స్ ఉన్నాయి. మీరు ఊరికే లిస్ట్ ఆఫ్ జీనర్స్ చూసినా, మీరు స్క్రిప్ట్ రైటర్స్ అసలు ఏమేమి జీనర్స్ ఉన్నాయంటే పెద్ద ఎగ్జాస్టివ్ లిస్ట్ 30 ఉన్నాయా 40 ఉన్నాయా, ఎన్ని జీనర్స్? ఇప్పుడు అన్ని జీనర్స్ ఉన్నాయి. ఆ జీనర్స్ చూస్తే కూడా ఈ జీనర్లో నేను ఏమైనా చేయొచ్చే అని ఒక ఐడియా రావడానికి మీకు అవకాశం ఉంటుంది. బట్ అన్నిటికన్నా మించి భాష మీద కమాండ్ మాత్రం చాలా ముఖ్యం. తర్వాత తెలంగాణ కాబట్టి మనకు మంచి ఫోక్ ఉంది, జానపద సాహిత్యం ఉంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చే ఒక కల్చర్ ఉంది. సో వాటిని మీరు తప్పకుండా మీ ఈ స్క్రిప్ట్ రైటింగ్లో కానీ స్టోరీస్లో కానీ దీన్ని వాడుకుంటే తప్పకుండా మీకు తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనే ఒక నమ్మకం ఉంది. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా సురేష్ కుమార్కి ఒకసారి కరతాల ధ్వనులతో ఈ 1000 డాక్యుమెంటరీ స్టేజ్ ఉంది. నాగబాల ఎప్పుడో జరిగితే ఇప్పుడు హిందీలో 80 లక్షల వ్యూవర్షిప్ వస్తుంది ప్రతిరోజు. ఆ ఎపిసోడ్కి హిందీ డబ్బింగ్ అయింది నాగకన్య పేరుతోటి. ఇట్లాగా ఇవాళ ఈ రికార్డు 1000 డాక్యుమెంటరీస్ చేసిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి డైరెక్టర్గా ఈ అవార్డు తీసుకోవడం నా కుటుంబ సభ్యుల మధ్య నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని నేను అనుకోను. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు దే హ్యావ్ మేడ్ ది ప్లాట్ఫామ్స్. మనం ఇవాళ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం, కష్టపడడం లేదు. 50 యూట్యూబ్లు చూడడం లేదా ఎక్కడి నుంచో తీసుకురావడం, పేస్ట్ చేయడం, లైబ్రరీలకు వెళ్ళడం లేదు, చదవడం లేదు. చదవాల నిరంతరం చదవాల, అక్షరం పొల్లుపోకుండా చదవాలి, భాషా జ్ఞానం పెంచుకోవాలి, ఎవరేంటిదో తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడాలి. అలాంటిదన్నీ ఇవాళ ఈ వేదిక మీద వస్తున్న వాళ్ళు ఎవరు? గత 15 రోజుల నుంచి ఈ వేదికకు చీఫ్ గెస్ట్గా వస్తున్న పార్థసారథి గారు ఇవాళ మీకు ఇంతసేపు ఇంత చెప్పాడు అంటే ఆయన ఎంత ఫుల్ ఫ్లెడ్జ్గా తయారై వచ్చాడో మీరు అర్థం చేసుకోండి. ఇది లండన్ నుంచి ఆపరేట్ అవుతున్న సంస్థలో ఇప్పటిదాకా ఎంతోమందికి ఈ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరిలో ఇలాంటి బుక్స్ వస్తాయి. ఇండియాలో 64 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్లో 175 కంట్రీస్లో ఉంది. గురుగారు పార్థసారథి గారు ఒక 8 సంవత్సరాలు సార్, 8 years కదా నరసింహన్ గారిది.
మన గవర్నర్ గారు ఇదే మెయిన్ ఆడిటోరియంలో పార్థసారథి గారికి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, దాసరి నారాయణరావు గారికి, అప్పుడు మా దర్శకులు దాసరి గారికి ఇచ్చినప్పుడు గురుగారు ఉన్నారు. దాసరి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ఆ రోజు మహాభావులు ఉన్నారు. ఇక్కడున్న అతిథులు కూడా ఇక్కడ ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మా అన్నయ్య డాక్టర్ నాగబాల సురేష్ గారు గత 25 ఏళ్ల సార్ నాకు పరిచయం. ప్రతి కార్యక్రమంలో ఒక ఆర్గనైజర్గా ఉంటూ కూడా ఒకప్పుడు ఒక క్రమ పద్ధతిలో మా గురుగారు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, నేను కూడా 1988లో నుంచి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. నాగబాల సురేష్ అని నాగబాల అనే ఒక టైటిల్ వారు దర్శకత్వంలో వచ్చింది, కానీ అందరూ సురేష్ అన్న అని చెప్పి చాలా అభిమానంగా పిలుస్తుండే. ఈరోజు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారికి వచ్చింది అంటే మనందరికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఆయన అంటే నాకు చాలా అభిమానం. నేను ఆయన పిలిచిన ప్రతి సభకైనా సమావేశానికైనా పార్థసారథి గారి ఉపన్యాసాలు వినడానికి, సురేష్ గారి ఉపన్యాసాలు వినడానికి ప్రత్యేకంగా వస్తాను. నేను మామూలుగా మీ మధ్యలో కూర్చున్నట్టే భావించి నేను నేర్చుకుని వెళ్తూ ఉంటాను. అందుకే నన్ను చెప్పమంటే నాకు ఇందాక చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభుత్వంలో అత్యద్భుతమైన ఎన్నో కీలకమైన పదవులు పోషిస్తూ రాజకీయాలతోటి ప్రజల సమస్యలతోటి అసలు జీవితంలో క్షణం తీరిక లేకుండా ఒక ఐఏఎస్ అధికారిగా ఎన్నో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించిన మన పార్థసారథి గారు ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా పుట్టుక నుంచి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మోస్ట్ అప్డేటెడ్ వెర్షన్స్ వరకు ఒక కథ రచయిత కానీ దర్శకుడు కానీ ఏం ఫాలో చేయాలి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయని ఆయన చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. సార్ నిజంగా చెప్తున్నాను సార్, మీ సభాముఖంగా మిమ్మల్ని అంటే ప్రశంస అనే ఉద్దేశంతో కాదు, కానీ 80% ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో రన్నింగ్లో ఉన్న వాళ్ళకి ఇవాళ ఆయన చెప్పిన విషయాలు సగం పైన తెలియదు. నిజంగా అంత అప్డేటెడ్గా ఉన్నారు. ఆయనే కనుక సినిమాల్లోకి వస్తే మీకు అందరికీ అతిపెద్ద కాంపిటీషన్ మేము ముందున్నట్టు. ఏదో కాదు మనం పోటీ పడాల్సింది పార్థసారథి గారు లాంటి నాలెడ్జబుల్ పీపుల్తో పోటీ పడాలి. నేర్చుకోవడం అంటే నిజంగా అది ఆయనకి అది ఉపాధి కాదు, ఆయనకు బ్రెడ్ విన్నర్ కాదు, కానీ ఆయన సేకరించిన విషయాలు, ఆయన తెలుసుకున్న నాలెడ్జ్ చూస్తే చాలా అమేజింగ్ ఉంది. యాక్చువల్ సెషన్ ఆయనదే ఇవాళ. నిజంగా మా సెషన్లన్నీ మీరు కంప్లీట్ చేశారు సార్. ఇంకా 15 నిమిషాలు ఉంది. అయితే బేసిక్గా ఇప్పుడు రచయితలు కానీ దర్శకులు కానీ ఇలాంటి ఈ కొత్త టూల్స్ విపరీతంగా వచ్చి మార్కెట్ని అతలాకుతలం చేస్తూ చివరికి కాపీరైట్ ఇష్యూస్లో హాలీవుడ్లో కూడా షూటింగ్ని ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు నిలిపివేయగలిగినంత పవర్ఫుల్ మీడియంగా కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు చాలా వ్యవస్థల్ని అంటే క్రాఫ్ట్స్ని, సినిమాల్లో ఉండే మనం రెగ్యులర్గా సాధన చేసి నేర్చుకునే క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఏంటంటే కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్, సింగింగ్, ఇలాంటి ఎన్నో వ్యవస్థల్ని అది దారుణంగా కబ్జా చేస్తుంది. అందులో కూడా ఆ కమాండ్ ఇచ్చేవాడి తాలూకు క్రియేటివిటీ ఒక్కటే ఎప్పటికీ సజీవంగా బతుకుంటుంది. మాకు కానీ వీటన్నింటికి కావాల్సింది ఏంటంటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఒక కథనం. సో మనము కథలతో పాటు దీన్ని ఎలా చెబితే ఎంగేజింగ్గా చెప్తున్నాము అన్నది ప్రతి ఒక్క రైటరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కథలో ఎక్కువ మంది రాస్తున్నారు, కుదిరితే కొంతమంది మాటలు రాస్తున్నారు పంచ్లైట్, కానీ ఈ రెండింటి వల్ల సినిమాలు ఆడట్లేదు. థియేటర్ ఫుట్ఫాల్ పడిపోవడానికి కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే మీద ఎవరికి ఫోకస్ లేకపోవటం.
మీరు అనుకున్న కథని ఎలా చెబితే థియేటర్లో 2.5 గంటల ఆడిటోరియంని ఎంగేజ్ చేస్తాము. సో ఎక్కువ రచయితలు దయచేసి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కథనం మీద ఫోకస్ పెట్టండి. మీకు కాపీరైట్ యాక్ట్లో కూడా కథ అండ్ మాటలు కెన్ బి థాట్ కోఇన్సిడెన్స్ ఆఫ్ థాట్ అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. అందుకని ఎక్కువ కేసులు గెలవరు. కథనం మీద కేసు ఉన్న ప్రతి రచయిత గెలిచాడు ఇండస్ట్రీలో. ఎందుకంటే 3 scenes ఇన్ ఏ రో కాపీ చేస్తే అది కాపీరైట్ యాక్ట్లోకి వస్తుంది. 100% గెలిచిన కేసులన్నీ కథనం మీద రిజిస్టర్ అయినవే. సో మీరు కథని రిజిస్టర్ చేసుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో 50-50 ఉంటుంది. కథనం మీద రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే అంటే ద మోర్ డీటెయిల్ యూ గివ్ వైల్ రిజిస్ట్రేషన్, మీరు డెఫినెట్ గా మీ కథని ఎవరు కాపీ కొట్టకుండా ఉండగలుగుతారు. అందరికీ నమస్కారం. ముందుగా పార్థసారథి గారు, వేదిక పైన ఉన్న మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సురేష్ కుమార్ గారు మమ్మల్ని పిలిచి మాకు సన్మానించడం, మమ్మల్ని మా గురించి చెప్పుకోవడం, మా గురించి ఆయన తాపత్రయం చూస్తుంటే ఎందుకు ఈయనకి బాధలు అనిపించదు. కానీ ఈ రోజున ఆయన్ని సన్మానిస్తున్నారంటే నిజంగా చాలా చాలా ఆనందంగా. అంతేకాకుండా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ఇవాళ ప్రదానం చేశారు. నిజంగా ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అందరికీ. ఒక డాక్యుమెంటరీ తీసిన వాళ్ళే నేను ఒక డాక్యుమెంటరీ తీసేసానండి అంటారు. అలాంటిది 1000 డాక్యుమెంటరీలు అంటే అసలు మాటలు కాదు. అది అంటే గిన్నిస్ బుక్లో కూడా రావాల్సిన వ్యక్తి అయినా, ఎందుకంటే ఒక్కొక్క డాక్యుమెంటరీని రీసెర్చ్ చేసి దాని మీద పడే కష్టం, అంత టైము. అంటే ఆయన ఒకటే కాదు కదా, అంటే సకల కళ వల్ల కమలాసనం సినిమా చేశాడు. అలాంటి వ్యక్తి అయినా మాకు తెలిసి ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు అన్ని ఇదిలోనే ఉండేవారు. ఆ చిన్న స్క్రీన్లో సంబంధించి మాకు ఈయన ఒక జూనియర్ దాసరి నారాయణరావు గారు, సురేష్ కుమార్ గారు, నాగపల్లి సురేష్ గారికి వారి కార్యక్రమం జరగడం చాలా అభినందనీయం. ఇది పెద్ద కార్యక్రమం కాదు ఈయన చేసే కార్యక్రమాల్లో అని నా ఫీలింగ్. ఏ రకంగా అంటే ఇదే కార్యక్రమం ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడ గారు పెళ్లి గారు రాత్రి నుంచి మొదలు పెడతారు ఆయన. అది డ్యాన్స్ చెప్తున్నా. అలాగే మాలాంటి నవ యువత అంటే ఇంకా 10 మందికి మంచి చేయాలనుకునే వారికి వారు దిశానిర్దేశం చేసిన విధానం, మా సంఘం కూడా పుట్టడానికి ఇలాగే ఒక సభ జరిగితే వారిని ఫాలోఅప్ అయ్యి దానికి చెప్పే విధానం అంటే 10 మంది బాగు కోసం చాలా ఇన్స్పిరేషన్ మాకు ఆయన. మా ఫెడరేషన్లో ఎక్కడికి వెళ్ళినా పని జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడే వచ్చేది దాని కూడా తెలుసు వారికి. కళాకారుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న శ్రమజీవి మన నాగపల్లి సురేష్ గారు. కళ కోసం కాదు ప్రజల కోసం అన్నారు. నిద్రలో కలిగే కళ మరి మీకు పంచేది కళ. ఆ రెండో వ్యక్తి అయినా ఒక జీవిత కాలం ఉండదు, ఒక వ్యసనం లాంటిది. మీరు ఏ పొజిషన్లో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, ఒక్కసారి అంటుకుంటే అంటుకున్నట్టే. ఆయన ఎవరు ఉంటారు. నాకు 35 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రోగ్రామ్కి ఆసిఫాబాద్ పిలిచి ఇంకా అక్కడి నుంచి సాగింది మా ప్రయాణం. ఎన్నెన్ని మలుపులు తిరిగిందో. ఈ రోజు కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక సుపీరియర్ ఆఫీసర్గా తనకు పరిచయమైన వ్యక్తి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన వ్యక్తి ఈ రోజు ఇంతసేపు మన మధ్యలో ఉన్నాడు. సింపుల్ గా దట్ ఈస్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి మీద మనం చూపించే అభిమానం అలా ఉంటుంది. ఈ కళతోని సమాజం నిర్మించాలి, ఈ కళతోని మనం స్వర్గాన్ని భూమి మీద తీసుకురావాలి అని చాలా గట్టిగా నమ్మాడు గద్దన్న. నేను ఎప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఏడుంటే స్వర్గం భూమి మీదనే ఉండేదాన్ని. అంటే స్వర్గం భూమి మీద చాలా చిన్నగా ఉన్నాం కదా, స్వర్గం ఏవో ఉంటుంది అక్కడ, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. కానీ తను చివరిగా పెద్దగా నాకు అర్థమైందంటే స్వర్గం ఎక్కడో లేదు, భూమి మీదే ఉంది. మనకు దేవుడు భూమి ఇచ్చినాడు, చెట్లు ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు. కానీ మనం దాన్ని గుర్తిస్తలేదు. మనిషి ఒక మానవుడే, మనిషే దేవుడు అని చెప్పాలి. మనిషిలో ఉన్న ఒకటి తీసేస్తే స్వర్గం భూమి మీద ఉంటుంది. స్వార్థం, ఆ స్వార్థాన్ని పక్కన పెడితే, ఆ యుగోని పక్కన పెడితే మనం ఎప్పుడు ఉంటాం అంతేగా నవ్వించారు, అలా నవ్వుతూనే ఉంటారని చాలా గట్టిగా నమ్ముతాం. నేను కళమ్మ తల్లి బిడ్డగా పుట్టినందుకు చాలా గౌరవంగా ఉంది.
చాలా ధైర్యంగా ఉంది. ఈ కళలతోని మనం ఈ సమాజాన్ని మారుద్దాం, ఒక నవ సమాజాన్ని ఏర్పిద్దాం, ముందుకు తీసుకెళ్దాం, అందరం సుఖశాంతులతో ఉండాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. ఇందాక పాడిన పాట గద్దరన్న గారు ఆయన పాటతో గన్ను పట్టుకున్నాడంటే ఆ గన్ను పట్టే పాట రాయలేదు. ఆయన గొప్పతనం అంటే ఎక్కడైనా అక్కడ పాట అనేవాడు. ఆయన ఒక చెట్టు మీద పాట రాశాడు, ఆయన చెప్పు మీద పాట రాశాడు, ఇంట్లో లాబిటి మీద పాట రాశాడు, చెత్తగుండి మీద పాట రాశాడు, ఊరపండు మీద పాట రాశాడు. అంటే సమాజంలో ఈ భూమి మీద ప్రతి ఒక్క వస్తుకి ఒక సామాజిక విలువ, ఒక సామాజిక బాధ్యత ఉన్నాడు. ఆ విలువలని, ఆ సామాజిక బాధ్యతలను మనుషులు మర్చిపోతున్నారు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే జనరల్ మన ఇండియన్ సైకాలజీలో ముద్దు అనేది సిగ్గుపడతాం, మూవీలో ముద్దు అనేది సిగ్గుపడతాం. కానీ ఆ ముద్దు మీద కూడా అద్భుతమైన పాట రాశారు. ఆ ముద్దుకే విలువ తీసుకొచ్చారు, ఆ ముద్దుకే వెన్న తీసుకొచ్చారు దగ్గర. ఆ పాట మీకోసం నేను పాడతాం. పొద్దుని పొద్దున ఉంటాడే అడవిలో రెండేనమ్మా కుల ముద్దాడే సిగుడా కుల ముద్దాడే ఆడి ఆడి ఎలిసి నెమ్మది కాళ్ళకు కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే మూగముల కోకిల గొంతులు నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే కోరే